దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూద్దాం. దేవుని వాక్యం అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మైక్లు ఎవరన్నా చదివి సహాయం చేయండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చాలు చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘానికి తెలియచేస్తున్నట్లుగా మనకి ఈరోజు ఉండొచ్చు. కానీ ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా కేవలము ఆయన కృపచేతనే మనందరం కూడా రక్షించబడ్డాం. అంటే ఈ దినమందు మనకు క్షేమము కలిగిందంటే అది మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. ఏ పరిస్థితిలో మళ్ళా చదువుదాం. 4వ వచనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అవునండి. ఈ రోజున మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు మనల్ని సజీవు లెక్కలో ఉంచాడు. అది మన యోగ్యతను బట్టి కాదు. ఎందుకంటే మనము అపరాధముల చేత, మీరు మొదట వచనంలో కూడా చూస్తే మీరేముంది అక్కడ, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవునండి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు, మనల్ని బ్రతికించాడు. నిజమే. ఈ లోకంలో మనము కేవలం ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత, మూడవది ఉచితముగానే మనకు రక్షించాడు దేవుడు. మనం ఎవరన్నా డబ్బులు కట్టుకుని దేవుని సన్నిధి రావట్లేదు ఎవరు కూడా. యేసు ప్రభు తన శిష్యులతో గడది చెప్పాడు, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగానే మీరు ఇవ్వండి. ఎందుకంటే పూర్వ దినాల్లో ఇలాగంటి పరిస్థితులు లేవండి. ఇది కృపాకాలం అంటారు. ఏ కాలం ఇది? ఈ కృపాకాలంలో డొల్లుకి వెళ్ళిపోతున్నాం మనం. ఎన్ని చేసినా, నోరు ఎట్ట మాట్లాడినా, మన కళ్ళు చూడరాని చూసినా, మన బ్రతుకులో ఆదివారం లెక్క లేకోకుండా అన్ని ఫంక్షన్లు తిరుగుతున్నా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఇదే కాలం. అవును, కృపాకాలంలో మనం ఉన్నాము. కాబట్టి దేవుడు ఇంకా మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఈ దీర్ఘశాంతాన్ని మనం ఎవరో కూడా చులకనగా ఎంచొద్దు. అవును, ఎందుకంటే ఈ దినమందు మనం అనేక సందర్భాల్లో మీరు పూర్వం గమనించినట్లయితే నోవాహ దినాల్లో నరుల యొక్క చెడుతనం అంట భూమి మీద గొప్పదనియు, వారి తలంపులు ఊహంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూసి ఆ దినముల్లో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళని అనవసరంగా నేను పుట్టించాను. అమ్మలు కూడా కొన్నిసార్లు కోపమండి అంటారు, నా కడుపుని చెడబుట్టేవరా అని అంటారు కొన్నిసార్లు. ఇలాగూ కడుపు మండిన మాటలు అన్నట్టుగా అనుకోవచ్చు, ఒక భాష మనం చెప్పాలనుకుంటుంది. ఆ దినమందు దేవుడు ఆయనకి నిజంగా మనుషుల యొక్క జీవితాలు చూసినప్పుడు, వాళ్ళ బ్రతుకులు చూసినప్పుడు, ఈ యొక్క భూమి మీద మనుషులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు అని ఉంది వాక్యం. దాన్ని బట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని ఈ జీవరాశి మొత్తం చనిపోకోకుండా ఆ దినముల్లో ఒక నిందారహితుడిగా నోవాహు కుటుంబాన్ని చూసుకుని, నోవాహు చేత దేవుడు ఆ రక్షణ ఓడన తన ఇంటి వరకు సిద్ధపరచుకోమని చెప్పి, ఆ కాలంలో ఆ ఒక్క కుటుంబము జీవరాశులు అంటే ఏదైతే జంతువులు కానివ్వండి, ఇంక మిగతా జీవరాశులు ఆ ఓడలో వెళ్ళిన, ఆ ఓడలో ప్రవేశించిన అవి తప్ప, నీళ్ళలో ఉన్న చేపలు తప్ప భూమి మీద ఏ ప్రాణి కూడా బ్రతికి లేదు. ఆయన ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. కొన్నిసార్లు
తల్లులుగా తండ్రులుగా వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో బిడ్డలు ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, నేను ఇంట్లో ఉండలేను అనుకుంటూ కొన్నిసార్లు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ జీవితం నాకు వద్దు అనుకుని చచ్చిపోయేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు ఈ రోజుల్లో. అంటే మనస్సు విరక్తి చెంది అలాంటి పనులు చేస్తారు. చూడండి, మనం గమనించినట్లయితే ఆ రెఫరెన్స్ మీరు ఒక్కసారి చూపిస్తాను. 1 పేతురులోకి రండి ఒక్కసారి. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది అండి? 8 మంది నీటి ద్వారా ఏం చేశారు ఆయన అంటే, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు కూడా ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ఏం చేశాడు? ఆయన ప్రకటించాను. ఓడలోకి రమ్మని ఏమన్నా డబ్బులు కట్టమన్నాడా నోవా? అబ్బాయి జలప్రళయం రాబోతుంది, దానిలోకి రండి అని ఆయన ఓడ నిర్మిస్తూ ఆయన కుటుంబంతో కలిసి పనిచేసుకుంటూ అక్కడున్న వారందరికీ 1 రోజు కాదు 2 రోజులు కాదండి, చరిత్ర ప్రకారం 120 సంవత్సరాలు అలాగూ ఆయన ఓడ నిర్మించని చెప్తారు. ఆత్మస్వరూపిగానే ప్రకటించిన ఒక్కడన్నా వెళ్ళాడా? ఆ ఓడలోకి ఉచితంగా రమ్మంటే ఒక్కడు వచ్చారా? కనీసం కుక్కలు వెళ్తున్నాయి, పిల్లులు వెళ్తున్నాయి, కప్పలు వెళ్తున్నాయి, చీమలు వెళ్తున్నాయి, బలులు వెళ్తున్నాయి, తొండలు వెళ్తున్నాయి, ఏనుగులు వెళ్తున్నాయి, పిల్లులు వెళ్తున్నాయి, ఇన్ని రకాలు వెళ్తుంటే ఎట్ట చూస్తున్నాడు ఒక్కొక్కడు. మీరు కూడా వెళ్ళిపోతున్నారు చర్చికి. ఈ రోజున జనాలు అంతే. ఈ రోజున చాలామంది కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా ఈ రోజున కొంతమంది వాళ్ళు వెళ్ళేవాడిని మాటలు అనేవాళ్ళు ఉంటారు. ఈ రోజున వాడు బాగుపడ్డం, ఇంకోటి బాగుపడినవాడు. ఆ నోవాహు తన ఇంటి వారి కొరకు రక్షణ వాడడం సిద్ధపరుచుకుని ఆ 120 సంవత్సరాలు కూడా ఆత్మస్వరూపిగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక్కడలో కూడా చలనం లేదు. దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడంట. అది ఎలా ఉంటుందో నాకే తెలియదు, కానీ దేవుడు చెప్పాడు. అది చాలా పెను ప్రమాదమైనది, ఈ సృష్టిలో ఏది ఇక మిగలదంట, దయచేసి మీరందరూ కూడా రండి అని 120 సంవత్సరాలు ఆత్మస్వరూపిగా వాళ్ళతో మాట్లాడిన ఒక్కడన్నా వచ్చాడు ముందుకి? కనీసం జీవరాశులు లోపలికి వెళుతున్నాయే, వాటిని చూసన్నా కనీసం వెనకాల వెళ్దాం, ఎక్కడికి వెళ్తుంది, తొండ ఎక్కడికి వెళ్తుంది, ఈ బల్లి ఎక్కడికి వెళ్తుందన్నా కనీసం ఎవడన్నా వెళ్ళాడా? పక్కపక్క నవ్వుతున్నాడు ఒక్కొక్కడు. అవునండి, నిజమే. లాస్ట్ టైం కూడా చెప్పినట్టుగా మీకు వార్త, సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి. ఈ రోజున కూడా సిలువను గూర్చిన వార్త కానీ రక్షణ మార్గాన్ని గురించి కానీ, ఈ రోజున దేవుని యొక్క కేవలమైన కృపచేతన మీరు రక్షించబడతారు, ఇది ఉచితముగా దేవుడు మనకిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువు, నా భారం తేలికంటే ఈ రోజున మనుషులు ఏమైనా కదులుతున్నారా? ఎగతాళిగా ఉంది ఈ రోజున చాలామందికి కూడా. ఈ రోజున చాలామంది కూడా ప్రభు బిడ్డల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అసలు మా దేశంలో ఉంటా, మా తిండి తింటా, మీరు అమెరికా దేవుడి గురించి ప్రకటిస్తారు అనేవాళ్ళు లేరా? అంటే మనం అక్కడి నుంచి వచ్చాము. మరి అమెరికా దేవుడిగా ఒకటి ఉంటాడా? ఆడవాళ్ళకో దేవుడు ఉంటాడా? నల్లవాళ్ళకో దేవుడు ఉంటాడా? తెల్లవాళ్ళకో దేవుడు ఉంటాడా? ఈ రోజున మనుషుల్లో భేదాలు పెట్టుకుని నువ్వు వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, దేవుళ్ళు ఎక్కువైపోయి రకరకాలుగా మాట్లాడతారు జనం. కానీ దేవుడు ఒక్కడే. అవునండి, ఈ రోజున
ఈ లోకంలో మనుషులకు తెలియంది ఏంటంటే ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఒక దేవుడు యేసుప్రభు అనుకునే కాలంలో ఉన్నాం మనం ఈ కోసం. నిజమే. సమాజంలో ఈ రోజున చాలామందికి గ్రహింపవట్లేదు. ఇంకా కొంతమందికి ఎలా ఉందో తెలుసా? ఆదికాండంలో రండి ఒక్కసారి. సొదొమ గొమొర్రా గురించిన ఆ దినాల్లో కూడా ఎలా ఉంది? 19వ అధ్యాయం 14వ వచనం చదివాను ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం చదువు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. తన అల్లుళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడంటే ఎగతాళి చేసినట్టుగా ఉన్నాడు. దేవుడు తన దూతలను పంపించింది ఎందుకు? అబ్రహాం నెత్తినోరు కొట్టుకుని ఏడిచాడు. అయ్యా, ఆ ఊళ్ళో కనీసం 50 మంది ఉన్నా కాపాడవయ్యా. లేరు. ఊరంతరికి చూసుకో, 50 మంది ఉన్నారంటే లేరయ్యా. నీతిమంతులు లేరంట. కనీసం 5 తగ్గితే 45 మంది అన్నా లేదు. ఇంకేమనుకోండి, ఇంకొక మాట చెప్తాను, 30 మంది అన్నా కనీసం 20, 10 ఊరంతా తిరిగి లెక్కేసుకున్న 10 మంది కూడా అబ్రహామును బట్టి దేవుడు నిజంగా నేను దుమ్మునయ్యా ధూళినయ్యా ఆయన తగ్గించుకున్న విధానం బట్టి కనీసం లోతు కుటుంబాన్ని విడిపిద్దామని దేవుడు పరలోకము నుండి దూతలను పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకము నుండి దూతలు పంపించాడు. ఎందుకు? సొదొమ గొమొర్రా అది నాశనం అయిపోబోతుంది. ఆ ప్రాంతము నుంచి వారిని విడిపించాలని అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి, అబ్రహాముకున్న బంధుత్వాన్ని బట్టి వారినైనా కనీసం విడిపిద్దామని దేవుడు దూతలను పంపిస్తే ఆ లోతు వెళ్ళి అడుగుతున్నాడు, త్వరలో మరి వివాహం కాబోతున్న అల్లుళ్ళని. ఎంతైనా మనసులో ఉంటుందిగా, అయ్యా కొంచెం మనం బయటికి వెళ్ళిపోదాం. దేవుడు ఈ ప్రాంతం మీదకి ఉగ్రత రాణిస్తున్నాడంట. ఈ ఉగ్రత నుంచి మనం బయటపడాలంటే దయచేసి నా మాట ఏనండి. దేవదూతలు వచ్చారయ్యా. నేను ఊరికనే చెప్పట్లే ఈ మాట మీకు. దేవదూతలు వచ్చి బ్రతిలాడుతున్నారు. అబ్రహామును బట్టి మన దగ్గరికి వచ్చారు. ఏదో మనను బట్టి కాదు. ఈ ప్రాంతము చూసినప్పుడు దేవుని దృష్టిలో ఘోరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతుందంట. అగ్నిగంధకములతో దీన్ని కాల్చివేయబోతుందంట. దయచేసి మీరు రెండయ్యా అంటే ఎట్టుంది? ఎగతాళిగా. వాళ్ళు ఏంటంటే పిచ్చజనం ఎట్ట అన్నారండి అని అనుకుంటున్నారా? ఈరోజుకి అదే పరిస్థితి. ఆ అగ్నిగంధకాల ప్రభావం ఎంత ఉందో ఇప్పటికీ మనకు తెలుసు. మీరు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని వెళ్ళి కావాలని చూసుకోండి, ఫోన్లన్నా చూసుకోండి. ఎప్పటికీ దాని మీద గడ్డి కూడా మొలవకోకుండా మొత్తం కాలిపోయింది. ఆ కొండలతో సహా అగ్నిగంధకాలతో కాలిపోయి మీరు ఎవరు వెళ్ళినా చూసుకోవచ్చు ఇప్పుడైనా సరే. ఆ ప్రాంతం నిండా, ఆ కొండల నిండా ఏంటో పిచ్చి గుడ్లు పెట్టినట్టుగా తెల్ల తెల్ల గుడ్లు ఉంటాయి చూసారా, ఆ గంధకం బాల్స్ ఎప్పటికీ బోల్డని ఉన్నాయి దాని నిండా కాలిపోయి. సహం కాలి సహం ఆరిపోయి ఇప్పటికీ మీరు దాన్ని పట్టుకుని మీరు వెలిగిస్తే బ్లూ కలర్లో ఆ ఫ్లేమ్ వస్తుంటే శాస్త్రవేత్తలు అన్నారు, ఇది ఎక్కడ గంధకం బాబు, ఇది మన దగ్గర కూడా తయారవుదే, ఎంత ఒరిజినల్గా ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి ఇలా మండుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కల్తీ సరుకు కాదండు. మనకు అన్ని పాలలోనూ కల్తీలే, మనకి అన్నిట్లోనూ పెట్రోల్లోనూ కల్తీనే. చూడండి, ఆ దినాల్లో దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పినా ఎలాగైతే కదలలేదో, ఈ రోజుకి మనుషుల్లో దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉంది. ఆయన కృపచేతనే మీరు రక్షించబడతారు. అబ్బాయి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు నా యుద్ధకు రండి అంటే ఈ రోజుకి ఎవరైనా ప్రార్థనకు రమ్మంటే వస్తాలేండి. రక్షణ పొందమంటే ఈసారి చూసుకుందాంలేండి. బాప్టిజం అంటే ఈసారి లేండి. ప్రభు బల్లన నిర్లక్ష్యమే. వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది.
వాడు ఆత్మ మూలముగాను నీటి మూలంగా జన్మించితే పరలోక రాజ్యాన్ని వెళ్ళలేడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజము. ఏదైనా లేఖనాలను బట్టి దేవుడు మనకు చెప్తున్నానే ఉన్నాడు. ఆ రోజుల్లో మనుషులు ఎలాగైతే ఆహా ఓహో అంటే ఆలోచించారో ఇప్పటికి అదే మనసు. అందుకని అన్నాడు, నరులు చెడుతనమంట భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడు. ఎప్పుడు నువ్వు ఏమన్నా రాని, మా పద్ధతి మేము మార్చుకోము, మా అలవాట్లు మేము మార్చుకోము, మా జీవితాలు మేము మార్చుకోము, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనుకునే సమాజమే ఈ రోజున చాలామంది ఉన్నారు ఈ రోజున. అందుకని ఇరుకు మార్గాన ప్రవేశించువారు కొద్దిమందే అన్నాడు. ఏమన్నాడు? ఇరుకు మార్గాన ప్రవేశించే వాళ్ళు కొద్దిమంది. అవునండి. ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ లేఖనాల ప్రకారమే జరుగుతుంది నాకు అనిపిస్తుంది, చెప్తున్నాగా. అందుకని మనం చాలా జాగ్రత్త పట్టుకో. నీవు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా నీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం నేర్చుకోవాలి. ఏ చిన్న చిన్న మనసులు బట్టి ఏముంది, అత్తకి కోళ్ళకి పంట పోయినా తోడు కోళ్ళకి పోయిపోయినా అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న ఆశ తగాదాలు వచ్చిన బిగుసిపోయి మూతడి తిరిగిపోయి చిన్న చిన్న వాటికే మూతడి తిరిగిపోయి మాట్లాడుకోకుండా బిగుసిపోయి ఉంటే నువ్వు ఇంకా పరలోకం ఏమి వెళ్తావు? ఈ రోజున చాలామందిలో కూడా దేవుడు ఉచితముగా ఆయన మనల్ని ప్రేమించి ఆయన తన లేఖనాలను మనకు వివరించి చెప్తున్న ఈ రోజున చాలామందిలో ఈ రోజుకి తీసుకునే మనసు లేదు. అవునండి. ఆ దినములలో ఎలాగైతే నోవాహు దినములలో ఆత్మస్వరూపిగా ప్రకటించిన ఎవడో కూడా ఓడలోనికి వెళ్ళటానికి ఎలాగైతే ముందుకు రాలేదో, అలాగే సొదొమ గొమొర్రా కాలంలో కూడా లోతు వెళ్ళి కనీసం అల్లుళ్ళన్నా తీసుకొద్దాం బయటికి అని చెప్తే వాళ్ళ దృష్టిలో ఎలా ఎగతాళిగా ఉందో, ఈ రోజుకి కూడా యేసు ప్రభు త్వరలో రానయ్యున్నాడు. ఆయన సిద్ధపడిచిన సంఘమును తీసుకువెళ్ళడానికి రానయ్యున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందండి, సిద్ధపడండి అని అనేక రకాలైన ఉపమానాలను దేవుడు మనకు చూపించి ఆ కాలంలో ముందు జరగబోయే విషయాలన్నీ కూడా యుద్ధాలు సమాచారం కానీ అలాగే కరువు భూకంపాలు దానికి ముందు సూచనలు అన్నీ కూడా జరుగుతున్నా మనుషుల్లో ఈ రోజుకి కథలకు అనేది రావట్లేదు. ఆ దినముల్లో ఆత్మస్వరూపిగా చెప్పినా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినా దేవుడు అనేక మంది సచ్చిన వాళ్ళని బతికించి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినా దేవుడు నేటికి ఎన్నో మంది అన్ని జనులు మారి భూత వైద్యులు మారి చిలక దోషం చెప్పేవాళ్ళు మారి అనేక మంది వాస్తు చెప్పేవాళ్ళు రక్షణ పొంది వాళ్ళ సాక్ష్యాలు ఎన్ని కోట్ల సాక్ష్యాలు ఉన్నా ఆడు మారితే మారేళ్ళు కానీ నేను మాత్రం మారను. అవునా? మన కుటుంబాల్లోనే చూసుకోండి, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ రోజున. అందుకన్నాడు, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చివారినై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? ఆయన బ్రతికించాను. మరి బ్రతికిన మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి? అవునండి. మీరు పూర్వదినాల్లో ఇంకా భయంకరంగా ఉండేది. పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఎక్కడ? 1 కొరింథీయులకు రండి ఒకసారి. 1 కొరింథీ 10వ అధ్యాయము 6 నుంచి 8 దాకా చూద్దాం. 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 8 దాకా చూద్దాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు ఎవరికంట? అమెరికా వాళ్ళగా? అందరికీ. మనకు అని చెప్పండి. దృష్టాంతములుగా ఉన్నవి.
చదువు తల్లి, 7వ వచనం చదువు. జనులు ఆ. తినుటకును తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు ఆ. వారిలో కొందరి వలె ఆ. మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఆ. మరియు ఆ. వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. ఆ. వారిలో కొందరు వ్యభిచరించినందున ఆ. ఒక్క దినముననే ఒక్క దినమందునే 23,000 మంది కూలిరి. ఎంతమంది అంటే ఇంకా మనము ప్రభువును శోధింపక యుందుము. ఆ. వారిలో కొందరు శోధించి ఆ. సర్పముల వలన నశించిరి. ఆ. మీరు సనగకుడి. ఆ. వారిలో కొందరు సనగి ఆ. సంహారకుని చేత నశించిరి. ఏమంటే సన్నిహిత కూడా చచ్చిపోతే ఈ పాటికి మనం ఎప్పుడూ చచ్చిపోయాం. ఇందాక చెప్పే కృపాకాలం అన్న, ఇది ఏ కాలం? సన్నిహితే కూడా చచ్చిపోయారండి. మోషే మీద సన్నిహిత చచ్చిపోలేదు ఏంటండి? మాకు నీళ్ళు లేవని ఎక్కడ దాకా తీసుకొచ్చావా అని, మేము సావటం ఎక్కడ తీసుకొచ్చావా అని మర్మరింగ్ లోపల ఇక ఆ గొనుగుతూ ఉంటారు కొంతమంది. ఆ గొనిగినోడలా చచ్చిపోతే ఈ పాటికి జనాలు సగం మంది ఖాళీ అయిపోయిందాం భూమి, నాకు తెలిసినందరూ. నిజంగా దేవుడు ఎంత ప్రేమ మన ఎడాలనిపిస్తుంది కొన్నిసార్లు. ఆయన కేవలం మన ప్రేమ చేత ఇంకా మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నిసార్లు మన ఇష్టానుసరకు వాగినా, ఎన్నిసార్లు మన నోటిని ఇక అడ్డు అదుపు లేకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడినా, దేవుడు మనల్ని ఇంకా చూసి చూడనట్టుగా ఉన్నాడంటే ఏంటో తెలుసా? నిజంగా ఈ సంగతులు అంటున్నాడు. అందుకని మనకంట 11వ వచనం రాజు చూడండి ఏమన్నా, ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకై వ్రాయబడెను అని ఉంది. ఉందా లేదా? ఈ యుగాంతంలో మనకు బుద్ధి కలగటానికి రాసించాడు. ఇది పని పాట లేకుండా రాయలేదమ్మో. దేవుడు తన లేఖనాలని రాసించింది అనేకమైన అనుభవాలను తీసుకొచ్చి మన కోసం ఎప్పుడు ఆరంభం నుంచి కూడా, మోషే కాలం ఏంటి ప్రారంభం నుంచి కూడా దేవుడు తన లేఖనాల్ని మన కోసం ఎందుకు ఆయన భద్రపరిచి అంటే ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే దేవుడు మన కోసం దుష్టాంతములుగా ఇవన్నీ మన కోసం రాశాడు. నాకు చదువు రాదంటే కుదరదు. చెవులు ఉన్నాయా? ఆత్మ చెప్పు సంగతులు. చెవులు లేని వాళ్ళు కూడా ఎవరు ఉన్నారా? లోక వార్తలు వినటానికి చెవులు ఉంటాయి కానీ వాక్యం వినటానికి మాత్రం చెవులు ఉండవు. నిద్ర వస్తుంది కొంతమందికి. అవునండి. తెల్లవారులు ఊళ్ళో కబుర్లు వినమన్నా, రాజకీయ వార్తలు వినమన్నా చెవులు మాత్రం కోసుకుని ఉంటారు కానీ దేవుని వాక్యం వినటానికి చెవులు ఉండవు కొంతమందికి. దేవుడిచ్చిన చెవులు ఎందుకు నీకు? చెవుల్లో పెట్టుకుని పాటలు వినమనా? ఈ రోజున మనుషులు ఎలా ఉన్నా తెలుసా? అందుకని మనం ఇంకొక చోట రాయబడింది, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక రండి ఒకసారి మళ్ళీ 2వ అధ్యాయంలోకి 1 నుంచి 3 వచనాలు చదివినాను. ఇందులో మనం చదువుకున్న భాగంలో ఎఫెసీ 2 1 నుంచి 3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే మనం ఏదో ఎక్కడ గాలిలోంచి ఊడిపట్లా చెప్పండి. మనం ఏదో ఫస్ట్ నుంచి ఏమన్నా దేవదూతలమే. మనం ఏమన్నా లోకస్తులు ఎలాగైతే జీవించారో మన పితరులు కూడా ఎలాగైతే అన్ని రకాల్లో అన్ని పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళారో అదే ఇత్తనం, అదే బుద్ధులు, అదే బతుకులు. నిజమే. మనం ఎవరం కూడా ఆకాశం నుంచి ఎవడ ఊడిపడలా, దేవదూతల్లాగే మనమేమి. అందుకే అన్నాడు 3వ వచనం మళ్ళీ చూస్తున్నాను ఏమన్నాడు, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతగా మనము
పాత్రులై ఉంటుమి, దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాం. కానీ ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఎందుకు బ్రతికించాడు? వాక్యం ఏం చెప్తుంటే పాపం వలన వచ్చు జీతము మరణం. ఈ రోజున దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఆ పూర్వకాలంలో ఉన్నట్టుగా దేవుడు తీర్పులు వస్తే ఈ పాటికి ఎవడు మన మిగిలివడం కాదు. సణిగితే కూడా చచ్చిపోతే ఇంకెవడు మిగులుతాండి? ఇవాళ ఇంట్లోనే గరగరగరగర మోత, ఆ నశయం లేక రోడ్ల మీద తిరగటమే మనోళ్ళిక. చూడండి, కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రవర్తన కడమవారి వల్ల, అంటే ఇదివరకు మనవాళ్ళు ఎలాగైతే దేవుడు తెలియక ఇష్టానుసారంగా జీవించారో అలాగ బ్రతకవలసిన మన జీవితాలని అన్నాడు. అందుకని మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారు అయి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? ఆయన బ్రతికించాను. అవునండి, అందుకన్నాడు, నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకోన నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకోన దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మన పాపములను మన శాపములను ఏం చేసేటంటే ఆయన సిలువలో మోసారండి. నిజమే. ఈ రోజున మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఏంటి తెలుసా? మరణ భయమును ఆయన తొలగించాడు మనకి. అవునండి, అందుకని ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన మనకిప్పుడు తండ్రి. యేసుప్రభు ఏం చేశారు? మరణాన్ని జయించి మూడవ దినాన తిరిగి లేచిన ఆయన ఎవరు ఇప్పుడు నీకు? తండ్రి. ఏమనండి? డాడీ. ఇప్పుడు మనం ఆయన్ని దేవుడు అనవసరంలా, డాడీ అనవచ్చు. తెలుసా? మనం అనుకోవచ్చు చాలామంది కూడా ఓ దండాలు దాచీలాడతా, పొర్లు దండాలు ఆడతా, జనాలు దేవుళ్ళు దేవుళ్ళు అంటూ వాళ్ళు ఎన్ని తిప్పలు పడతా, అవసరమైతే ఎట్ట కోసుకుంటా అట్ట కోసుకుంటా ఏదో రక్తార్పణ చేస్తున్నట్టుగా ఎన్నో తిప్పలు పడతారు. వాక్యం చెప్పి తెలుసా? ఆయన మన కుమారులు. ఎవరంటండి ఆయన? యోహాను సువార్తలు ఉంది కదా, తనని అందరూ అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము మనము, ఆయన స్వాస్థ్యముగా మనం ఉన్నాము. ఈ రోజున ఒక పిల్లవాడికి తండ్రి దగ్గర ఎంత ధైర్యం ఉంటుందో మనకంత ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ ధైర్యము దేని బట్టి వస్తుంది? యోబు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. ఏమిస్తుంది నీ భక్తి? నువ్వు చేసే పనులన్నీ చెప్తా డాడీ అంటే గోమ్మే కొడతానంటే భయం వేస్తుంది మనకి. ఆయనేం కొట్టడో, ఆయన ప్రేమ కలిగిన దేవుడే. కానీ మనం చేసే పనులన్నీ ఏమో ఇక అలాంటి పనులు. దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా దేవుడా దేవుడా నన్ను కాపాడు, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, తగ్గించు, ఈ గోల ఎందుకు? అసలు నువ్వు కుమారుడు అన్న సంగతి మరిచిపోతే ఆ తిప్పలు వచ్చి పడతాయి. ఆ రిలేషన్ పోగొట్టుకోకూడదు మనం. ఒక తండ్రికి కుమారుడికి, తండ్రికి కుమార్తెకి ఉన్న రిలేషన్ మనం పోగొట్టుకోకూడదు. ఆ రిలేషన్ మనం పోగొడితే ఆయన విరోధి అయిపోతాడు. మనం
నిజమేనండి. ఈ రోజున చాలామంది కూడా అర్థం కావట్లేదు. ఈ రోజున కొలసీలు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట రాశాడు. మళ్ళీ 2వ అధ్యాయం 13 నుంచి 15 దాకా ఒకసారి చదివినాను. కొలసీలు రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 13 నుంచి 15 దాకా చదివినాను. మీరును క్రీస్తు సున్నత యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయనతో కూడా మనం ఏం చేశాడు ఆయన? అవును, అందుకన్నాడు మీరు అపరాధముల చేతన పాపల చేతన చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు అంటే మన అపరాధములను బట్టి మనం చచ్చిపోవాల్సినవే. ఇందాక చెప్పా, పాపం వలన వచ్చు జీతము మరణము. కానీ ఆ మరణాన్ని జయించి పునరుద్ధానుడని యేసు ప్రభు మనకేమిచ్చాడు? జయాన్ని ఇచ్చాడు. అంటే ఆ విజయములో మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు నీ కోసం ప్రేమించి నీకు విరోధముగా ఉన్న రుణపత్రం ఆయన ఏం చేశాడు? సిలువలో మేకులు కొట్టేశాడు. ఏం చేశాడు ఆయన అంటే, మన తాతలు చేసిన భయంకరమైన విగ్రహారాధన, తాగుడు, వ్యభిచారం, దాన దరిద్రం ఇప్పుడు అది మన మీదకి రావాలి. ఉందా లేదా వాక్యంలో? 3-4 తరాలు శాపము వారి బిడ్డల ఒళ్ళో పడదు. మరి మన పూర్వీకులు దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆ పని అవనివ్వండి, ఒకవేళ మనం బ్రతుకును బట్టి అవనివ్వండి, మనము నిశ్చయముగా మరణపాత్రం అవ్వాలి. కానీ ప్రభు మన కోసం ఏం చేసేది తెలుసా? మనకు విరోధముగా ఉన్న ఆ రుణపత్రాన్ని, ఇప్పుడు మనకున్న బాకీ ఇంకోళ్ళు కట్టేశారనుకో, మన ఎవరిని అడుగుతారా? బాకీ చేసి మనమేమో కుంగిపోతున్నాం. మన మొహం చూసి ఇంకొక ఆయన జాలి తెలిసి ఫోన్లు అని చెప్పేసి మన బాకీ వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి కట్టేసానుకో, మళ్ళీ నోటీస్ మనకు వస్తుందా? రాదు. ఎందుకు? ఎవరో ఆయన కట్టేశారండి, మరి మీ అకౌంట్లోనే పడి, కాబట్టి మీరు వచ్చి మీ గోల్డ్ మీరు తీసుకెళ్ళిపోండి అన్నారనుకోండి, అసలు ఎగిరి గంతేస్తాం లేదా? మీ పొలం కాగితాలు తీసుకెళ్ళిపోండి, మీ ఇంటి కాగితాలు తీసుకెళ్ళిపోండి, మిమ్మల్ని ఇంకేమీ అనవండి, దయచేసి మీరు వచ్చి మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు ఫోన్ చేస్తే నీకు అసలు మామూలుగా ఉంటావు, నువ్వు గాలి అది వాళ్ళతో. అదే జరిగింది అక్కడ. నీకు విరోధముగా నీ జీవితంలో నువ్వు అనుభవించవలసిన శాపమును ప్రభు ఏం చేశారు? ఆయన మేకులకు ఆయన కొట్టేసి ఆ రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన తీసేశాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనం చేయవలసింది ఏంటి? మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన పవిత్రులుగా చేస్తాడు. అంటే చూడండి, మనం చేయవలసింది ఏంటంటే, మనం ఒప్పుకుంటాం వరకే. ఏం చేయాలి మనం? నువ్వేమీ కోళ్ళు బలి అవసరంలా, మేకలు బలి అవసరంలా, ఇంకా వేరే నువ్వేమీ చెయ్య అవసరంలా. దేవుడు ఉచితంగా మనకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు తెలుసా? ఆయన మనకి కేవలము మనం చెప్పింది ఏంటంటే, నీవు నీ పాపల విషయమే పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకో. దేవుడు చెప్పింది అదే, దట్స్ ఆల్. ఏదో బుద్ధి తక్కువయ్యి ఏదో పనులన్నీ చేసేసాం, అయిపోయింది, అది అయిపోయింది, కథ గుండు కొట్టుకుంటుంది అందరికీ. అందరూ బతికే ఉండంగా. మరి బతికున్నప్పుడు మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? అందరు చెవులు వినపడుతున్నాయా లేదా? ఎక్కడో ఆలోచించబాకండి. మీరు ఎక్కడికో ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోబాకండి. ఇంటికాడ తలుపులు వేసామా, కూర దాకా మూతెట్టామా, పొయ్యి కట్టేసామా, గ్యాస్ లేదు, రేపొద్దున ఎట్టాగా, ఈ ఆలోచించబాకండి మీరేమి.
యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు ఏదైనా. ఒకటి, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి మీద వేయాలా? ఇక్కడ కూడా వచ్చి మన పూర్వజంతో ఆడెవడో నిన్న సైకిల్ వేసుకెళ్తా, ఆ సైకిల్ మీద నడిపించుకుని వెళ్తా పిల్లవాడినే భుజం మీద వేసుకున్నాడు వాడు. ఆ సంచులేమో ఈ చేతికో సంచి, ఆ చేతికో సంచి, ఈ సంకలోనే కోతి, ఇవన్నీ వేసుకుని ఆడేం చేస్తున్నాడు? నెత్తి మీద మూట వేసుకుని ఈ సంకలో పిల్లవాడిని వేసుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఈలోపు ఒకడు చూశాడు, ఆగా అన్నాడు. సైకిల్ గాలి ఉందా లేదా చూశాడు. బాగానే ఉందిగా. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు? నెత్తి మీద ఒక మూట, ఈ సంక పైన ఒకడో, ఈ పక్కనేమో కోతి, మళ్ళీ ఇంకో పక్కనేమో మూట బ్యాగు, ఇవన్నీ తగిలిచ్చిన సైకిల్ ఏం చేస్తున్నాడు? నువ్వు ఆగమని చెప్పాడు. ఏం చేశాడు? ఆ మూట నెత్తి మీద మూట తీసి వెనకాల స్టాండ్ క్యారేజ్కి పెట్టాడు. ఈ పిల్లోని తీసుకెళ్ళి ఏం చేశాడు? ముందు కడ్డీ మీద కూర్చోబెట్టాడు. ఆ కోతిని కూడా తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టాడు. ఆ ఉన్న సంచులు రెండింటిని ఏం చేశాడు? హ్యాండిల్ తగిలిచ్చాడు. హ్యాండిల్ తగిలిచ్చి ఇప్పుడు నువ్వు తొక్కుకుంటా ఇల్లు అని చెప్పాడు. ఆడికి ఏం చెప్పాడు? సైకిల్ గాలి బాగానే ఉంది, చైన్ బాగానే ఉంది, ఇప్పుడు ఇవన్నీ దీన్ని తగిలిచ్చి నువ్వేం చేయాలి? నువ్వు తొక్కుకుంటే వెళ్ళరా అన్నాడు. ఆడు తొక్కుకుంటే వెళ్ళమంటే వెళ్ళకోకుండా ఇవన్నీ దానికి పెట్టేసి నాకు దీని భుజాన్ని వేసుకుని చేసేది మనం అదే. చర్చికి వచ్చి కూడా మన బరువులతో మనమే వెళ్ళిపోతున్నాం, మన బాధలతో మనం వెళ్ళిపోటాక వచ్చింది. ఈ రోజున చాలామంది కూడా మనం ఏ వేదనతో వచ్చామో ఆ వేదనతో వెళ్ళడానికి కాదండి, ఆయన సన్నిధికి వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు ఆయన. ఆయన సన్నిధికి మనం వచ్చింది ఎందుకు? నీ హృదయంలో ఏ వేదన ఉందో, ఏ భారం ఉందో, ఏ కన్నీరు ఉందో అది ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరించుకుంటానికి. హన్నా వచ్చింది, తన బాధ అంతా చెప్పుకుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడన్న విశ్వాసంతో, నిశ్చయతో, ధైర్యంగా వెళ్ళింది. మనం అలాగే వెళ్ళాలా. ప్రార్థనకు వచ్చినప్పుడు మన బరువులతో వచ్చి మన బరువులతో వెళ్ళకూడదు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎట్టగా అంటే బీపీలు షుగర్లు వస్తాయి మనకి. నువ్వు ఆలోచించవసరంలా. నీవు ఏదైనా అది నీకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమండి. ఒకటి గుర్తుంచుకోవాలా, మనం ఆయన కుమారులము కుమార్తెలము. ఎవరు? ఆయన కుమారులం కుమార్తెలము. అలాంటప్పుడు మనం ఎందుకు మనం బర్డన్స్ మన మీద వేసుకోవాలా? ఈ రోజున పిల్లడు ఆలోచిస్తాడా నేను ఫీజు ఎట్ట కట్టాలా అని ఆలోచిస్తాడా? మా నాన్న చూసుకుంటాడు, మాకెందుకంటాడు. నువ్వు శుభ్రంగా చదవరంటే ఆడి చదివి చావాడు ఆవిడ పక్కన. ఆ నాన్న తెప్పలు పడి నేను రిక్షా దొక్క నేను చదివిస్తారా బాబు కొడుకా అంటే ఆడెంత చదువుతాడు? ఆడు పొద్దు గూగులు పుస్తకంలో కూడా లోపల పెట్టి ఈ రోజున పిల్లలకి చదవండిరా అన్నా కూడా, పరీక్షల దగ్గరకు వచ్చి అన్నా కూడా ఏమండి కష్టపడితే వాళ్ళకి అని అర్థం అవుతుంది. అమ్మ బాబు ఇంట్లో కూర్చోబెట్టి ఆడికి ఆమ్లెట్ వేసి చికెన్ తెమ్మంటే చికెన్ తెచ్చి సెంటర్కి వెళ్ళిపోయి పలావ్ ప్యాకెట్ తెచ్చుకుంటాడా, సర్లే చార తెచ్చుకోరా అని ఇక అమ్మ బాబు వదిలేస్తుంటే ఆడికి చదువు ఎక్కడ ఎక్కుతుంది ఇవాళ? ఈ రోజున దేవుని యొక్క రక్షణ ఆయన నిజంగా మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇస్తే ఈరోజు చాలామందికి అర్థం కావట్లా. ఎఫ్సి పత్రికలు ఒక్కసారండి, 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఎఫ్సీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు అంటండి? నువ్వు పుట్టినా కాదు, మీ అమ్మ బాబు మీ తాతలు పుట్టక ముందే దేవుడు అంటాడు వాక్యం, జగత్తి పునాది. అప్పుడే నువ్వు నీ సంగతి ఏంటి తెలుసు.
నీ సంగతి ఆయనకి ఎప్పుడో తెలిసే దేవుడు ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎలాగంట మళ్ళా చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పపు చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఎలా ఇచ్చాడంట? ఉచితముగా. ఎట్లా ఇచ్చాడు? అవునండి, ఆయన ప్రేమ చేత ఇచ్చాడు, ఆయన కృప చేత మనకిచ్చాడు. అలాగే ఉచితముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున ఏది ఉచితంగా అంటే మనుషులకు విలువ తెలవట్లే ఈ రోజున. నిజమేనండి. ఈ రోజున రక్షణ ఉచితమే, అవునా? బాప్తిసము ఉచితమే, స్వస్థత, పరలోకం అంటే ఆశీర్వాదాలు ఉచితమే. ఏదైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏది పే చేయవసరలా. అవునండి, ఏమైనా పే చేసావు మనం? ఏమన్నా ఈ రోజున మనమందరము కూడా ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ అనుభవిస్తున్నాం. ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు. ఆయన నీకు బిడ్డల్లో ఇచ్చాడంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఈ రోజున నీకు దేవుడు అన్నీ కూడా ఉచితంగా నీకు అనుగ్రహించాడు. కానీ ఈ రోజున మనుషులకి ఉచితంగా ఇవ్వటం వలన విలువ తెలవట్లేదు. మనుషులకి అట్ట ఉండాలి తెలుసా? నా దగ్గర రావాలంటే నువ్వు మోకాళ్ళ మీద ఎక్కాలి. ఎటా? మోకాళ్ళ మీద నువ్వు ఎక్కాలంటే అప్పుడు భక్తి అంతా ఇడికప్పు కనపడదు. అబ్బో, దేవుడు అంత దొరకడు అనమాట మనకని మనం ఏం చేస్తారు? అప్పుడు మోకాళ్ళ మీద ఎక్కుతున్నా, చెప్పులు లేకుండా నడవాలి నా దగ్గర రావాలంటే భక్తుడా అంటే ఏం చేస్తున్నారు? చెప్పులు లేకుండా నడుస్తున్నారు. 40 రోజులు కూడా నీవు ఇంట్లో కూడా ఉండకోకుండా దూరంగా ఉండి వేరే సర్ది తినాల్సిందే. నువ్వు ఫ్యామిలీ లైఫ్ కూడా దూరంగా ఉండాలంటే దానికి కూడా మనుషులు భక్తి అంటే అదే అనుకుంటున్నారు ఇవాళ చాలామంది కూడా. నిజమే. ఈ రోజున చాలామందికి కూడా మోకాళ్ళ మీద వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలంటే అది ఖచ్చితమైన భక్తి అనుకుంటున్నారు ఇవాళ. ఉచితంగా ఇస్తే మనుషులకి ఏం తెలవట్లేదు ఇవాళ. అక్కడ దాకా ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వాళ్ళ గుడ్డు భోజనం ఫ్రీయేనా? పుస్తకాలు చదువుకున్నందుకు కూడా ఏమిస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు లేదా? ఉందా? ఏంటి? అమ్మదీవెనా, తల్లిదీవెన, ఇంకేముంటాయమ్మా వాటికి? ఏసు తల్లికి వందనం, మొత్తానికి అమ్మకానికి వందనం అని చెప్పి దండం పెట్టి మీ అబ్బాయిని మా బడిలో చదివిస్తున్నా కాబట్టి అన్నం పెడుతున్నా, వాడికి గుడ్డు ఇస్తున్నారా లేదాడికి? లెక్క అడుగుతారు. వాళ్ళ మీద బుడ మంది ఉన్నారు చాలామంది. మళ్ళీ ఆడికి గుడ్లు ఇస్తున్నారా లేదా, ఏం పెడుతున్నారే వాళ్ళ ఆ మెనూ ప్రకారం ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి కిచిరీ పెట్టాలంట, లేదా వాళ్ళకి ఏది చేయాలో అదన్నీ రకరకాలుగా వాళ్ళకి అన్నీ చేయాలి. బళ్ళో చదివినందుకు ఉచితంగా వాడికి కూర్చోబెట్టి చక్కగా తిండి పెట్టి అన్నీ పెట్టి పుస్తకాలు ఇచ్చి షూ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి చదువుకోరంటే ఆడికి దండం పెట్టిన చదవడాడు. ఆడికి ఉచితంగా బడిలో అసలు వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్లు అండి. ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఏముంది, ఇంటర్మీడియట్ వాళ్ళందరూ పెట్టి 5,000 10,000 ఇస్తున్నారు వాళ్ళకి. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఏమైనా ఆసామాషాలు ఉన్నారా ఏంటి? వాళ్ళు నెత్తినోరు కొట్టుకున్న డిఎస్సీలు రాసి వాళ్ళు తెప్పలబడి వాళ్ళన్ని తెప్పలబడి ఉద్యోగాలు సంపాదించుకుంటే ఈ పిల్లలు ఏమన్నా మేషారు జాంకాయలు కోసి రమ్మంటారా మా ఇంటికాడికి వెళ్ళి? వెళ్ళరా నేరేడుకాయలు కోసి రమ్మంటారా? ఎప్పుడు చదువు ఎగ్గొట్టుదామా, ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా, ఆడు బడికి వచ్చిన కాడి నుంచి ఎక్కడ మామిడికాయలు దొరుకుతాయా, ఏ దొడ్డో ఏం ఉండయా, ఆడు సూప్ అంతా అటు ఇటే. ఊరికినే దేవుడు ఉచితంగా చదువుకుంటారా, డబ్బులు కూడా మీ అమ్మకి ఇస్తాం, వందనం పెట్టి మీ అమ్మకి అన్నా కూడా ఈ రోజున జనాలకి అర్థం కావట్లా. అక్కడ దాకేందుకు? ఏదేం తోటలో దేవుడు ఏం చేసాడండి? ఆదామా, నీకు ఏ కాయ కావాలని కాకాయ తినరా బాబు శుభ్రంగా, నీకు బోళ్ళని కాయలు దీంట్లో ఇచ్చాను అన్నాడా? లేకపోతే ఈ మొక్కెట్టు నీళ్ళు పోయి దానికి ఏమన్నా ఎరువు వెయ్యి పెంట పోగేయి అని చెప్పాడు ఏమన్నా?
చెప్పాడేమన్నా? విత్తనం వేసింది ఆయనే, అది పెరిగేదాకా చేసింది ఆయనే, దానికి కావాల్సిన నదులన్నీ పంపించి వాటన్నిటికీ సస్యశ్యామలంగా ఉండేటట్టుగా ఎన్ని కాయలు తింటావు అని తినరా, మీకు తిన్న తర్వాత చిలకలు కాకులు తింటాయి అని చెప్పి దేవుడు ఉచితంగా తినమంటే ఓ మాట చెప్పాడు. ఆ చెట్ల మధ్యలో తోటలో ఒక చెట్టు ఉంది, ఆ ఒక్క కాయ మాత్రం పండు. ఇన్ని కాయలు ఉన్నాయి కదా, ఆ ఒక్కటి తినబాకరా అంటే మనవాడు దేని మీద లాగింది? ఇవాళ జనాలు బలైంది. ఈరోజు మనుషుల్లో కూడా అదే. బూస్ట్ తాగారంటాడు, బూస్ట్ ఎక్కదోడికి తాడి చెట్టు కిందకి వెళ్దాం పద అంటాడు. అది మంచిది కాదు. ఈ రోజున పిల్లలకి మేగడొత్తే కూడా దాన్ని ఇట్ట తీసి ఇట్ట పెడుతున్నారండి. మరి మీ ఇంటి ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని వడగట్టి తాగేవాళ్ళు ఉన్నారు. ఎట్టా అసలు మంచి పాలు దొరక్క సత్తున్నారు జనాలు. ఏదో దేవుడి దయ వల్ల పల్లెటూరు కాబట్టి మంచి పాలు మనకు దొరికినాయి అనుకోండి, కొంచెం మేగడ ఉందంటే ఆ మేగడ తరక నాలుగు తగలకూడదు అది. అవునా? నేను చెప్పేది కరెక్టే. ఇప్పుడున్న జనరేషన్ అట్టాగా ఉంది. మేగడ భలేగా ఉంది. మా చిన్నప్పుడేమో మేగడ అట్ట ఏరుకున్నట్టు తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు జనాలు ఏం చేస్తున్నారు, దాన్ని గీరేసి వడగట్టి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినప్పుడు విలువ తెలియట్లా. చాలామందికి కూడా అర్థం కాదు ఈ రోజున. అనేక మంది కూడా. అందుకనే ప్రభు ఒక మాట చెప్పారు. ఇక్కడ మత్తయి సువార్త 13:15 రండి అని ఒకసారి. మత్తయి సువార్త 13:15. కబకబా. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. చెవులు ఏమైపోయినట? శేషం పోసుకున్నారు. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని. ఏం చేస్తారంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. వినుడు మాత్రం ఏం చేస్తారు? వింటారు కానీ గ్రహింపరు. ఏం చెప్పావయ్యా? గంట సేపు నెత్తునోరు కొట్టుకున్నా ఒక్క మొక్కెళ్తే ఒట్టు. రేపు పెన్షన్ నీకు 9 గంటలకల్లా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ మొక్క బాగానే గుర్తుంటుంది. అది ఇల్లు లేని వాళ్ళందరికీ ఉచితంగా మీకు ఇల్లు ఇస్తున్నారు, గబగబా రండి అంటే ఆ మాట బాగా చెవులో ఎక్కుద్ది. పాపముల చేతను అపరాధంలో చేరుతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించానంటే ఎక్కదో. ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు, ఆయన కృప చేత. దేవుడు అన్నాడు, ఇది దేవుని యొక్క కృప తప్ప మనది కాదండి. అందుకని కిందకి వెళ్తున్నాడు, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఎట్టాగంట? మనమేం నొప్పులు దొక్కలేదమ్మా. ఇంకొకళ్ళు బ్యాచ్ లాగా ఇట్టా గొలుసులు దాన్ని కొట్టుకున్నామా అన్న? చెప్పండి. ఏమన్నా చీరుసుకుని కానీ రక్తం కానీ ఇట్టా బాదుకున్నావేమన్నా? ఏం చేసావు నువ్వు? అసలు నాకు అర్థం కావట్లా. అన్నీ ఉట్టుట్టు ఏడుపులు. ఇంటూ అలా ఆయన కొట్టాడని గావురు పని వచ్చి ఇక్కడికి వచ్చి ఏడ్చి ఎంత పశ్చాత్తాపంతో నేను ఎడుతున్నా. అత్త తిట్టిన ఏడుపులన్నీ ఇక్కడికి వచ్చి ఏడ్చేసి తోడుకోడలు నవ్విందని చెప్పేసి ఆ బాధ అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చి అసలు నిజంగా వచ్చి ఏడిపోయినా మంది? ఏడుపు ఏడవాలి మనం? పరీక్షలు తప్పేమనే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. శరీర సంబంధమైన దుఃఖం అది. ఏదేమైనా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అర్థం చేసుకున్నాడు. పిల్లోడు ఏడవంగానే నాన్న ఊరికో ఏడవబాకని ఎవడు అట్ట అంటాడు, అట్టాగే దేవుడు నీ బాధను బట్టి వచ్చేవులే, ఎట్టన్నా నువ్వు రాకపోతే నా మాట నువ్వు ఎక్కడంటావు నాన్న, నువ్వు దొరకవని చెప్పి నిన్ను ప్రేమించి నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి ఆయన ఆత్మ ద్వారా నిన్ను దర్శించి ఆయన నిజంగా ప్రేమ చేత ఆయన కృపచేతనే ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను ఈ రోజున మనుషులు తేలికగా ఎంచుతున్నారు. ఈ రోజున మనుషులకి విలువ పెట్టి కొనలేదు కాబట్టి ఆ విలువ తెలియక
ఆదివారం విలువ తెలియదు. దేవుడిచ్చిన ఆ కృపను ఈ రోజున మనుషులు మర్చిపోతూ, నిజమేనండి, ఈ రోజున ఒక వ్యక్తిని నీకు నచ్చినట్లుగా బ్రతకటానికి కాదు నిన్ను బాగు చేసింది, నిన్ను రక్షించింది. నా ఇష్టం, నా డబ్బు అనుకుంటాను కాదు. నీవు విలువ పెట్టి కొనబడినవాడు. వాక్యం ఏం చెప్తుంది? నీ విలువ పెట్టి, మీరు మీ సొత్తు కారు. ఎవరు మీరు? నీ దేహము దేవుని ఆలయమని ఎరగవా? ఎవడైతే గనక దాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తాను. మన ఇష్టానుసారంగా మన బ్రతకటానికి మనకు రైట్స్ లేవు. అర్థమవుతుందా? నా కళ్ళు నా ఇష్టం, పొద్దుగూకులు టీవీ చూస్తానంటే దేవుడు దానికి పెట్టాల్సిన ట్రీట్మెంట్ దానికి ఎడతాడు. ఫోన్ ఏదో ఉచితం కదా అని చెప్పేసి పొద్దుగూకులు గదే అది పనిగా లొళ్ళ వాగుతూ మొదలెట్టామనుకో, దానికి రావాల్సిన తిప్పలు దానికి వస్తాయి. ఈ రోజున మనకి నోరు ఉంది కదా, నా కళ్ళు నా ఇష్టం, నా చెవులు నా ఇష్టం, నా యొక్క శరీరం నా ఇష్టం అనుకుని నీవు జీవిస్తే దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ దేవుడు గట్టిగానే ఇస్తుంది. అవునండి. నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. ఎలా కొన్నాడు మనందరినీ? చెప్పండి. తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన మన విలువ పెట్టి కొన్నప్పుడు ఆయన ఊరుకుంటాడా? నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, ఏది అయినా ఊరుకోడండి ఆయన. ఇది చెప్పా కృపాకాలం అని. ఈ కృపాకాలం కాబట్టే మనం అందరం కూడా చాలా బతికిపోతున్నాం. నిజమేనండి. అందుకన్నాడు సామెతలు ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 23వ వచనం చదువునాను. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం చదువు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలోంచి ఏం వెళ్తాయి అనుకున్నా? సినిమా పాటల జీవధారలు. ఏంటంటవి? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీ హృదయాన్ని ఏం చేయాలి నువ్వు? ఎందుకు? అవ్వమ్మను మోసం చేసింది ఆ కళ్ళే, ఆ చెవులే. దావీదుని పాడు చేసింది ఆ కళ్ళే. అందుకనే నీ హృదయములో చెడిపోకుండా నువ్వు ఉండాలంటే ముందు నీ కళ్ళుని జాగ్రత్త నువ్వు పెట్టుకోవాలా. మొదట చూసిన దాన్ని బట్టేగా. వాళ్ళు అంతలావు టీవీ కొన్నారు కాబట్టి మనం ఇంతలావు టీవీ కొనాలి. దాన్ని కట్టలేక ఇంట్లో పడుకుని లేడు అంటాం. డోకరా కట్టమనే వాళ్ళు వచ్చేమో ఇంటి మీద తిడతా ఉంటుంటే నెత్తునోరు కొట్టుకుంటా ఇంట్లో బాధపడతాం. ఎందుకు తెప్పలు మనకి? అప్పు చేయనేలా, నెత్తి కొట్టుకోనేలా. మనకు మించిన పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది కూడా, అనేక మంది కూడా అప్పులు ఎక్కువైపోవటం వల్ల దాన్ని తీర్చలేక ఈ రోజున అన్నిటి రేట్లు పెరిగిపోతాయి. అక్కడ యుద్ధమేమో కానీ ఇక్కడ రకరకాలుగా ఆ వంక మీద దోసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏం చేయాలో సాటి మనిషిగా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. వాళ్ళు పోనాడికి ఏమన్నా జీతం పెరుగుతుందంటే అది పెరగట్లా, పనులు ఏమైనా ఉన్నాయంటే అది లేవు. ఇవాళ అన్నిటికీ మిషన్లు వచ్చేసినాయి. ఇవాళ ఈ రోజున మనిషి బ్రతకటం చాలా కష్టమైన దినాల్లో మనం ఉన్నాం ఈరోజు. అందుకని అన్నిటికన్నా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఎందుకు? ఇరిమి అన్నాడు, హృదయం అంట మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అందుకంటే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇయ్యి అన్నాడు. ఏమన్నాడు? నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ప్రార్థనకు వచ్చి నీ మనసంతా ఎక్కడెక్కడో తిరుగుతావే నువ్వు. ఈ రోజున నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు ఏదైనా విడిచిపెడతావు. అవునండి. వాళ్ళు వలలు విడిచిపెట్టారంటే ఏంటి తెలుసా? జీవనాధారాన్ని విడిచిపెట్టారండి వాళ్ళు. పేతురు అన్నాడా లేదా? అయా మీకు అవసరం సమస్తం. దేవుణ్ణి ప్రేమించినప్పుడు వాళ్ళ జీవనాధారమైన వలలు విడిచిపెట్టి యేసుప్రభుని గమనించారండి. వాళ్ళకి లేవా అప్పులు? వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి పరిస్థితులు లేవా? వాళ్ళకి
నిజంగా వాళ్ళు దేవుని ప్రేమించినప్పుడు దేవుని కొరకు వాళ్ళు జీవనాధారమైన వలలు కూడా విడిచిపెట్టారు వాళ్ళు. అవును, మా పెదనాన్న ఏబేలు పెదనాన్న కూడా ఎలాగైనా నువ్వు చేస్తున్న ఉద్యోగం అనేసి నా సేవ చేయమంటే అట్టగే అన్నాడు అంతే. ఆయన ఉద్యోగం రిజైన్ చేసి వచ్చైతే ఇంట్లో ఏడుపు ఎట్టా మనం ఎట్టా బతకాల. దేవుడే బతికిస్తాడు, దేవుడు ద్వారాలు తెస్తాడు. దేవుడు ఆయన విడిచిపెట్టాడా? వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టాడా? అవునండి. ఈ రోజున కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని కోసం నువ్వు ఏదైనా విడిచిపెట్టగలుగుతావు. అవునండి, అందుకని వాళ్ళు సమస్తం విడిచిపెట్టారు. ఆఖరికి చచ్చిపోవటానికి కూడా ఎక్కడ వెనకాలేదండి. పేతురు కానీ చాలాసార్లు తీసుకెళ్తే టవలేసి నాయిగా పడుకున్నాడు. ఎట్లా నిద్ర వచ్చింది అనుకున్నారు? ఎలా పడుకోగలిగాడు? చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం. యేసు మేఘాలు నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరలో రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్ను కన్నపరచుచు ఆరాధించేదనిలు జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను కన్నపరచుచు ఆరాధించేదనిలు జీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా. మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలు జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలు జీవించుచు. చెరలో కూడా ఏం చేస్తే తెలుసు వాళ్ళు? ఏం చెరలు? ఏడుస్తా కూర్చున్నారా? మాకేంటాయి ఈ బాధలు ఏంటాయి అని అనుభవం ఉన్నారు వాళ్ళన్నా. కీర్తనలు పాడచ్చు, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తుంటే దేవుడు నిజంగా దేవదూతలను పంపించాడు చెరసాల్లోకి పంపించి. వాళ్ళ బంధకాలు, ఖైదీ లేక బంధకాలు, భూకంపం వచ్చేసి నిజంగా ఎంత గొప్ప విడుదల తెలుసా. వీళ్ళు అందరూ విడుదల పొందడం కాదు, కానీ దేవుడు నిజంగా ఆ దినమందు ఉచితముగా చెరసాల అధిపతికి రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఈ సిట్యువేషన్ చూసి ఆయన అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా? నేనేమైనా డబ్బులు పెట్టాలా చెప్పండి అయ్యా. పొరపాటు చేశానయ్యా, మీరు ఇంత గొప్పవాళ్ళని నాకు తెలియదయ్యా. మీరు బాధల్లో కూడా దేవుని స్తుతిస్తున్నారు. అసలుకి నిజంగా మిమ్మల్ని ఎన్ని కొట్టానయ్యా. కాళ్ళు చేతులు కదలకోకుండా బొండలేసి దోమల్లో పడేసి మిమ్మల్ని ఇన్ని చిత్రహింసలు పెట్టామయ్యా. మీ పక్షాన దేవుడు అన్నాడయ్యా. మీ పక్షాన దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు మీరు ఆరాధిస్తున్నారయ్యా. వచ్చి అన్నాడు, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చేయాలి? అవునండి, అయ్యలారా రక్షణ పొంద నేనేం చేయాలి? రక్షణ ఉచితమేనండి. ఎవరు మనము? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైన సైతము క్రీస్తుతో కూడా ఆయన చేశాడు, ఆయన బ్రతికించాడు. ఎలాంటి మూర్ఖులనైనా కూడా అండి, ఎలాంటి మనుషులనైనా సరే అండి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా ఇంకా డిచ్కి బాబా లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు కూడా దేవుడు రక్షిస్తాక ఆయన ఎప్పుడు సిద్ధమే. హల్లెలూయా.
దేవుడు నేను వాళ్ళని క్షమించాలని ఎవ్వనం లేదండి. యస్క్రోత్ యోధాను కూడా ప్రేమించి కాళ్ళు కడిగితే ఆయన ప్రేమ, ఆయన నిజంగా ఆయన కృప ఈ రోజున మనుషులకి అర్థం కాక ఆయన ఉచితముగా దేవుడిచ్చిన కృపను మనలో చేతులారా పోగొట్టుకుంటూ రక్షణ వాయిదా వేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేక, హృదయాన్ని సరి చేసుకోలేక, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి యుగ యుగాలుండి ఆ నిత్య జీవం నీకు ఉచితంగా దేవుడు ఇస్తానంటే ఈ రోజున చాలామందికి అర్థం కాక మనుషులు ఇంకా లోకంలో ఏదో సంతోషం ఉందంటూ, ఇంకా ఏదో లోకంలో ఏదో ఉందనుకుంటూ దేవుని తృణీకరిస్తున్నారు. మనం అలా ఉండటానికి కాదండి. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయన కృప చేతే మనల్ని రక్షించాడు. అలాగే ఉచితముగానే దేవుడు ఆయన మనల్ని ఏర్పరచుకుని ఆయన యొక్క మహిమ కలుగు ఆధారం ఉన్నట్లుగా ఆ దినము నుండి ఈ దినం వరకు అనేక మందిని ఎలాగైతే ప్రేమించాడో ఆ కృప నీకు నాకు ఇచ్చాడు. ఈరోజు మనం ఎవ్వరూ ఊరినే పోగొట్టుకుంటాం కాదండి. ఆయన ఇచ్చిన ప్రేమను, ఆయన చూపిన కృపలను మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన కోసం నిలబడదాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను ప్రేమించి అయా నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా. యా ఎన్ని ప్రభా సత్యములు మాతో మాట్లాడుతున్న ప్రభా. నాయన ఈ యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికే ప్రభా. అయా మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్న వందనాలు. పూర్వదినాల్లో అయితే ప్రభా వారి పాపమును బట్టి ప్రభా వారి కుటుంబాలు చనిపోయాలంట ప్రభా. సనగటం వల్ల ఎంతోమంది చనిపోయారంట, వ్యభిచరించడం వల్ల చనిపోయారంట ప్రభా. నాయన అయ్యా నిజమే, కొన్ని ప్రాంతాలు సొదొమ గొమొర్రా ప్రాంతాలు అయితే నేటికి అయ్యా ఆ ప్రాంతాలంతా కూడా గడ్డి కూడా మొలకోకుండా మొత్తం మాడిపోయినాయి ప్రభా. అయ్యా నిజమే ప్రభా, ఎంతగా మమ్మల్ని ప్రేమించావో, ఎంతగా మమ్మల్ని కాపాడుతున్నావో, ఎంతగా మా ఎడలను దీర్ఘశాంతం వహిస్తున్నావు ప్రభా. గ్రహింపు మాకు దయచేయమైనా. మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నువ్వు నన్ను ప్రేమించి నా పాపమును బట్టి, నా శాపమును బట్టి ప్రభా, మా పితరులు చేసిన దాన్ని బట్టి మమ్మల్ని ప్రభా నాయన మమ్మల్ని శిక్షించగా అయా కేవలము నీ కృప చేత, నీ ప్రేమ చేత ప్రభా మమ్మల్ని ప్రభా మాతో మాట్లాడుచు మేమందరము కూడా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఉండాలని జగత్తి పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. నిజమే ప్రభా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీలా ప్రభ కృప చూపించేది ఎవరు ప్రభా తండ్రి నాయన? ఈ లోకంలో మనుషులు ప్రభా ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారయ్యా. కానీ నువ్వు మేము ప్రేమించకపోయినా మమ్మల్ని ప్రేమించావు. మా ఇష్టానుసారంగా బ్రతికినా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ మాట విన్నా వినకపోయినా ప్రభా మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. దేవా ఏమి రుణం తీర్చుకుంటావు ప్రభా? నీ ప్రేమను తేలికగా చులకన ఎంచక నాయనా నమ్మకంగా ప్రభా మేము నిన్ను ఆరాధిస్తూ నీవిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ లోతైన రక్షణ అనుభవిస్తూ నీ ప్రేమ చేత మమ్మల్ని బ్రతికిస్తున్నావు అని, నీ కృప చేతను మమ్మల్ని రక్షిస్తున్నావు అని, నువ్వు ఉచితంగా ఇచ్చిన రక్షణను మేము ప్రభా తేలికగా నిర్లక్ష్యంగా ఉండక నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీకు రాకడ పర్యంతం నమ్మకంగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.